ప్రస్తుతం గుంటూరు జిల్లా కంకనాలపల్లిలో జరుగుతున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లేకపోతే 2003-4లో కరెంటు పూర్తిగా ఎంత కావాలో ఇచ్చి దేశంలోనే క్రిస్టల్ రేటింగ్ లో మొదటి స్థానానికి తీసుకొచ్చాను. ఈ 9-10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్లీ 31వ స్థానానికి పోయింది. మళ్లీ 6 నెలల్లో కరెంటు విషయంలో శ్రద్ధ తీసుకున్నాం. సమర్థవంతంగా పనిచేయించాం. వేరే రాష్ట్రాల నుంచి కరెంటు కొన్నాం. ఒకప్పుడు మా ఆడబిడ్డలు టీవీ చూడాలంటే, సీరియల్ చూడాలంటే కరెంటు ఉండేది కాదు. అలాంటిది ఈ రోజు కరెంటు పూర్తిగా ఇచ్చి ఎప్పుడు ఏ టీవీలో ఏ సీరియల్ చూడాలన్నా చూసే ఏర్పాటు కల్పించానంటే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క సమర్థత. వ్యవసాయానికి 7 గంటల కరెంటు ఇస్తున్నాం. ఇండస్ట్రీకి 24 గంటల కరెంటు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో కూడా కరెంటు కొరత లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు కొంటాం, మళ్లీ ఉత్పత్తి చేస్తాం. రాబోయే రోజుల్లో తక్కువ కరెంటు రేటుతో ఏ విధంగా ఆదుకోవాలో సమర్థతో ముందుకు పోవడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు సత్తెనపల్లిలో 400 kVA సబ్స్టేషన్ ఇనాగరేట్ చేశాం. 230 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఇలాంటివి రాబోయే 5-6 సంవత్సరాల్లో ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో 8 400 kVA సబ్స్టేషన్లు తీసుకొస్తున్నాం. టెక్కల్లో, శ్రీకాకుళంలో టెక్కలి, విజయనగరంలో గర్విడి, కృష్ణా జిల్లాలో గుడివాడ, ప్రకాశం జిల్లాలో పొదిలి, కడప జిల్లాలో కడప, గుంటూరులో ఇది కాకుండా ఇంకొక చిలకలూరుపేటలో ఇంకొక 400 kVA సబ్స్టేషను, చిత్తూరులో ఏపీఐసి సబ్స్టేషను, ఇంకో పక్కన నూతనమైన రాజధాని వస్తుంది. ఆ రాజధాని దగ్గర రింగ్ ఫెన్సింగ్ అనే పేరు పెట్టి ఇంకొక సబ్స్టేషన్ కూడా తీసుకొస్తున్నాం. దీనివల్ల మీరు చూస్తే ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండదు, ట్రాన్స్మిషన్ లాసులు ఉండవు. ఎంత కరెంటు కావాలన్నా కరెంట్ ఇచ్చే విషయం వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు మీరు చూశారు, రైతులున్నారు, చాలా ఇబ్బందులున్నాయి. ఇబ్బందులున్నప్పుడు వ్యవసాయం పూర్తిగా నష్టం వచ్చింది. రైతాంగం చితికిపోయారు. చాలా సమస్యల సుడిగుండంలో చిక్కకపోయారు. భారతదేశంలో నేషనల్ శాంపుల్ సర్వే ఒకటి తీశారు. అందులో చూస్తే ఆంధ్రప్రదేశ్ రైతాంగం 93% అప్పుల్లో ఉన్నారు. దేశం మొత్తం 52% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 93% ఉన్నారంటే ఇది చేతగాని అసమర్థ కాంగ్రెస్ పార్టీ నిర్వహణ తప్ప ఇంకోటి కానీ కాదు. వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారు. వ్యవసాయ రంగం కుదేలైంది. రైతు పూర్తిగా నష్టపోయారు. ఎక్కడ చూసినా వ్యవసాయ నైపుణ్యం లేకుండా పోయింది. అసలు ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు లేరు. విపరీతంగా ఖర్చు పెట్టారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదు. అన్ని విధాల నష్టపోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకనే పాదయాత్రలో చెప్పాను, ఎన్నో పోరాటాలు చేశాను. నేను కూడా ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టాను. రైతును పూర్తిగా ఆదుకునే వరకు, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు రైతులకు అండగా ఉంటానని నేను ఎన్నోసార్లు చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకని మీరందరూ కూడా అప్పులు తీసుకున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెసులుబాటు లేదు, ఆర్థికంగా సమస్యలున్నాయి. కానీ ప్రతి ఒక్క రైతు కూడా అప్పుల పాలైపోయి తిరిగి అప్పు కట్టలేక ప్రతిరోజు బాధపడుతూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. రైతు భారం తగ్గించాలనుకున్నాను. రైతు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఒక నిర్ణయం అనౌన్స్ చేశాను. విభజన తర్వాత కూడా ఎన్నికపోలేదు. అందుకనే ఈ రోజు చూస్తే రైతులకు చాలా స్పష్టత ఇవ్వడం కోసం రైతు రుణ విముక్తి చేశాను. అందులో కూడా 50,000 తీసుకున్న రైతుకి పూర్తిగా 100% రుణ విముక్తి చేశాం. ఒక్క పైసా కూడా వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు. ఏ మాత్రం కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా లేకుండా చేశాం. మీరు నేను పంపించిన లెటర్ ఇస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది.
కొంతమంది 60-70 వేల రూపాయల రుణం తీసుకున్నాం. అందులో కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెడితే తక్కువ వస్తే వాళ్ళకు కూడా ఒకటే చెప్పాను, 50,000 కంటే తక్కువ రుణం కట్టాల్సి వస్తే మళ్ళా ఇన్స్టాల్మెంట్ లేకుండా పూర్తిగా వన్ టైం సెటిల్మెంట్ వాళ్ళకు కూడా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా 50,000 పైన ఉంటే వాళ్ళకు మాత్రం 5 ఇన్స్టాల్మెంట్స్ కింద ఇస్తున్నాం. 10% వడ్డీ ఇస్తున్నాం. ఎవరైనా వాళ్ళ రుణాన్ని రీషెడ్యూల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా చేస్తారు. మనం కరువు వచ్చినప్పుడు చేస్తున్నాం, వరదలు వచ్చినప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు రీషెడ్యూల్ చేసుకుంటే 4% వడ్డీకి రుణాలు వస్తాయి.